వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ద విచ్ రివెంజ్ మూవీ రివ్యూ చూద్దాం. వచ్చేసి హాలీవుడ్ డబ్బుడ్ మూవీ, తెలుగు డబ్బుడ్ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు మూవీ విషయానికి వస్తే క్యారెక్టర్స్ మెయిన్ చూద్దాం. క్యారెక్టర్స్ వచ్చేసి ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీ ట్రిప్కి వెళ్తారు. స్టోరీ విషయానికి వస్తే ఫ్యామిలీ ప్లస్ అది సోల్జర్స్ ఉంటారు, రష్యన్ సోల్జర్స్. అది స్టోరీ, అది క్యారెక్టర్స్. ఇప్పుడు స్టోరీ విషయానికి వచ్చే వరకు ఫ్యామిలీ వచ్చేసి ఉక్రెయిన్ నుంచి రష్యాకి ట్రిప్ కోసం వెళ్తారు. రష్యాలో వాళ్ళ ఆంటీ చూడడానికి ట్రిప్ కోసం వెళ్తారు. అయితే దారిలో ఈ రష్యన్ సైనికులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి చాలా దొంగలు ఉంటారు, వాళ్ళు సోల్జర్స్, దొంగల టైపు. అయితే వాళ్ళు వచ్చేసి దారిలో వాళ్ళని ఆపుతారు, ఆపి వాళ్ళని దోచుకుందాం అనుకుంటారు రష్యన్ సోల్జర్స్. దోచుకున్నప్పుడు వాళ్ళ హీరోకి ఏమవుతుంది, హీరోయిన్ వాళ్ళ హీరోకి ఏమవుతుంది అది మూవీలో చూడండి. తర్వాత హీరోయిన్ వచ్చే వరకు ఇంకా వాళ్ళ నుంచి తప్పించుకొని ఎట్లా అట్లా హీరోయిన్ వెళ్ళిపోతుంది వాళ్ళ ఆంటీ హౌస్కి వెళ్ళిపోతుంది హీరోయిన్ అట్లా అట్లా. అయితే ఈ సైనికులు వచ్చేసి ఇంకా వీళ్ళు వచ్చేసి దాడి దోపిడీ దొంగలు, ఇట్లా ఇంకో ఇంటికి వెళ్ళి ఇంకో వేరే వాళ్ళని ఇట్లా దోపిడీ చేస్తుంటారు. ఆ లేడీస్ని కూడా ఇట్లా అలాంటివి ఉంటుంది. ఇలా కొన్ని ఏ ప్లస్ సీన్స్ కూడా ఉన్నాయి, ఓన్లీ ఫ్యామిలీస్ చూడలేరు. ఏ దొంగలు ఇట్లనే వాళ్ళకు న్యాయంగా ఉండరు, దొంగల్లాగా బిహేవ్ చేస్తారు సోల్జర్స్ కూడా. అయితే వాళ్ళని ఎట్లయినా వాళ్ళందరినీ చంపాలని చెప్పి హీరోయిన్ ప్లస్ ఇంకో ఆమె ఉంటుంది, ఇద్దరు కలిసి వాళ్ళైనా వాళ్ళందరినీ చంపాలని, వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలని తను హీరోయిన్ వచ్చేసి విచ్గా తయారు కావాలనుకుంటుంది. విచ్ తయారు కానికే ఇంకా ఒక డార్క్ రూమ్కి వెళ్ళి ఇంకా అన్ని ఎఫెక్ట్స్ చేసుకుంటుంది. మొత్తానికి మూవీ అయితే బాగుంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది, పర్లేదు. విజువల్ ఎఫెక్ట్స్ అన్ని బాగానే ఉంటాయి, తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంటుంది. హీరోయిన్ డబ్బింగ్, వీళ్ళ రష్యన్ వాళ్ళ కామెడీ ఉంటుంది, కొంచెం కామెడీ డబ్బింగ్ కూడా బాగానే ఉంటుంది, డబ్బింగ్ బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ విచ్గా చూపించడం, హీరోయిన్ విచ్ అయ్యేది, హీరోయిన్ క్యారెక్టరేషన్ కూడా బాగానే ఉంది. ఇక్కడ హీరోయిన్ వచ్చేసి ఇంకా వాళ్ళ ఆంటీ వచ్చేసి ఎందుకు ఇలా వాళ్ళని మీద రివెంజ్ తీసుకోవడం, ఏమొద్దులే అంటుంది, హెల్త్ ఖరాబ్ అవుతుంది, విచ్ తయారైతే ఉంటుంది. అయినా హీరోయిన్ అయితే ఎలాగైనా సరే వాళ్ళ భర్తను అట్లా చేసినందుకు వాళ్ళని అందరిని చంపేసేయాలని చెప్పి ఇంకా హీరోయిన్ విచ్గా తయారై ఇంకొకరిని చంపుతుంది. ఆ చంపే సీక్వెన్సెస్ అవన్నీ బాగుంటాయి, ఎలా చంపుతుంది ఏంటనేది. నార్మల్ చంపకుండా వాళ్ళని టార్చర్ చేసి చంపాలని చెప్పి అలా హీరోయిన్ ఉంటుంది. కుక్కని చంపేది బాగా చూపించారు. ఈ మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం 3/5 ఇవ్వచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్. మొత్తం మూవీ అయితే పర్లేదు, ఆ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే బాగానే ఉంది హాలీవుడ్ దాంట్లో. హాలీవుడ్ మూవీలో హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగానే ఉంటుంది. ఒక వన్ టైం వాచబుల్ మూవీ.